పిచ్చోడే పెట్టుకుంటాడా ఇక్కడ దట్ ఈస్ గోయింగ్ అందువల్ల సాఫన్ యాడింది వాళ్ళకి కొత్తగా బాగానే 31 కిలోమీటర్లు ఏముంది. ఎవరు వచ్చారు మమ్మీ? తాత వచ్చిండా? ఇంత ఇంత దాకా ఫోన్ చేస్తుంటే ఇంక మా మామ ఏం చదువుతుండో అసలు వచ్చిందిరా అని చెప్పబోతున్నా. అది అంత రేటు 7,000 ఎందుకు అన్నారని ఆ 5,000 అమ్మ దిగింది. అసలు నాకు తెలవదు అమ్మే సంగతి లేదు. నేను తెచ్చుకున్నప్పుడు వారం మేపోయినా కట్ల మేకని తేకపోయింది. మళ్ళీ నేను అది తెలకుండా అమ్మ దిగింది. తడపన బాగోతాయి పోయిపోయింది. బాధపడతాను సాయంత్రం పోయింది. అక్కడ కూడా ఆయన బతుకయ్యా నువ్వు నవ్వకుండా పోయికెళ్ళి బాత్రూమ్ అది తీసుకున్నా వరకు బాగా వీడియో చెప్తున్నా. ముందు పై పడిపోయిండ్రా. పసుపు ఎక్కువ పోసిన మా చేతి వచ్చిద్దాం చూడు. మంచి స్మెల్ వచ్చింది. పందం కోడి కదా ఆ మాత్రం ఉంటుంది టేస్ట్. డబుల్ బాడీ త్రిబుల్ బాడీ అయిపోయింది. అది మా నాన్న కాల్చుకున్నట్టు తలకాయ కాల్చుకున్నట్టు బాగుంటుంది తిన పిల్లడివి. అరే అది ఇంటికి వెళ్తాను ఎదురే మా మామను. ఎందుకు వచ్చావు? ఏంది పని? ఎప్పుడు పోతావు అంటావు సుహాసిని. మంట పోతుంది అనవసరంగా. పెట్టు రాజు తీసుకో. పచ్చడి పెడతావా? వాళ్ళ ఇంటికాడ తింటారమ్మంటా. ఇంకా కావాలంటారా? మండలు ఉండే తీసుకురా. ఎరగొట్టరాపో మండలు ఉండే ఆడ. అవి కొబ్బరి మట్టలే ఉన్నాయి కదమ్మా, అవి చివర్లు ఎరగొట్టాలి. అది ఎందుకుమా ఇది తీసుకుపోతే తొందరగా కాలిద్ది. అయితే పైపైన కాల్చడమేనా? తలకాయ ఉండేది 1/4 కేజీ దాకా. వాళ్ళు ఎవరు మసాలాను మొత్తం రెడీ చేసుకోపారే నువ్వు. ఇంకా మా వాడు కొడతాడు. రాజే పట్టుకోవాలంట్లో ఉండు. కాలు కూడా బాగా కారణం. ఓ 2 కేజీలు దాగుంది కదా? 3 కేజీలు దాగుంది. 3 కేజీలు దాగుంది.
రెడీ అయిపోయింది కాల్చడం. ఇది మామూలుగా అసలుకి అవి మట్టలు ఉంటాయి కదా సుబ్బు, అట్లా లేకపోతే కోడిని ఇంకెందుకు కడిగేది? తీసుకొచ్చాను మరి. కడిగే తర్వాత కోయండి ఇంకా. సుబ్బు కడిగే శుభ్రంగా కట్ చేస్తున్నాగా. తోళ్ళేంద్ర బాబు ఇంత పడుకోండి. పందం కోళ్ళు ఇంతే ఉంటాయి. ఏంద్రీ నరిసినట్టుందా? తిరిగి లేచింది ఎవరు ఇది? సత్తా కూడా అరుపు పోలేదు దీనికి. ఆ అరుపు సగం అరుపు. దాని కూర్చో. ఇంకా మీ వదిన సిద్ధం చేసింది స్టవ్లు. పొయ్యి ఉంది చూడు. ఇది శుభ్రం చేయడం కొయ్యనే ఒక గంట పట్టింది కదా. పండగ చేసుకో. ఎవరు పట్టుకోరలే కానీ. కోయడం అయిపోయిందా? చూపి తమ్మలేండి కానీ బాధనే అంత సన్నమ్మ కొట్టండి. లాస్ట్గా అయితే మనకి నాటుకోడి పులుసు అయితే గుమ్మగుమ్మలాడిపోతుంది. మంచి స్మెల్ అయితే వస్తుంది. లాస్ట్గా గరం మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంకా వేడివేడి రైస్లోకి ఈ విధంగా నాటుకోడి పులుసు వేసుకొని తింటే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అనమాట. భోజనం చేసేద్దాం మరి. ఒకసారి గుండెపాయలు అమ్మమ్మ ఉంది కదా, ఇంకా అమ్మమ్మ కూడా పంపించేసేద్దాం. బాగా ఇచ్చేసి వస్తాడు.